ఆడలకు వాళ్ళ విషయం లేదు. బస్ ఎక్కితే కూడా మగవాళ్ళు మేము పైసలు అయితే టికెట్ తీసుకుంటున్నాం మీరుకండి అని తోసేస్తున్నారు. వాళ్ళు కింద పడిపోతున్నారు బస్ ఎక్కడి. బస్ ఫ్రీ బస్ అయితే పెట్టాడు, ఫ్రీ బస్ పెట్టాడు. గ్యాస్ లా పప్పులా బియ్యంలా నూనెలు అన్ని పెంచుకున్నాడు. వాడు ఫ్రీ బస్ పెట్టిన లాభం ఏం లేదు. 2500 వస్తున్నాయా? మాకు 2500 25 రూపాయలు. అయితే ఈ 2500 ఇట్లా ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని కోటీశ్వరాలు లేదా అని చూస్తాడట. కాకపోతే ఆయన ఎక్కడికన్నా పోయి కొంచెం అప్పిరంటే ఆయన దొంగను చూసినట్టు చూస్తున్నారు. మా ఉన్న ఆస్తి కూడా పోయేటట్టు చేస్తాడు. మాకు గుండె భూమి కూడా పోయేటట్టు అయిపోయింది. మాకు ఎందుకు మాకు అన్ని పిరవైనాక మాకు మెడికల్ తింటాం. ఈ కష్టం చేసుకో నలుగురు ఉన్నారు అక్కడ బతకాలంటే ఎట్లా బతుకుతాం? ఈ 10 రూపాయలు కూలి చేసుకుని ఎట్లా బతుకునికి వస్తుంది? సరిపోక ఉన్నదే గుండె భూమి అమ్ముకునేటట్టు అవుతున్నాం. మళ్ళీ మహిళలు ఓట్లు వేస్తారు. వాళ్ళ మహిళలతో మేము గెలుతా ఇప్పుడు ఓట్లు వేయమని రా మనం. ఎందుకట్లా అట్లా మోసం చేసినాడు కదా అందరికి. అంత కోపం వస్తుంది చెప్పు తీసుకోకుండా. మాకేం చేసినాడు? గరీబ్ వాళ్ళకి అస్సలే ఉన్న వాళ్ళకే పెట్టుకున్నాడు. లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేడు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మాకు ఏం లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. మాకు ఊర్లో భూమి జాగలేదు. మాకు ఇక్కడ భూమి ఇల్లు మీద కష్టం చేసుకుని బతుకుతాం. తులంబంగారం వచ్చిందా? మాకు తులం బంగారం కానీ ఈసం కూడా తెలియదు మాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్టున్నది మీ పరిస్థితి? బాగలేదు అక్క తిని బతుక అవుతుంది. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉండే. ఇక్కడ పోయినా కానీ మాకు ఇంత కొంచెం ధరలు తక్కువ ఉండే మంచిగా ఉండే మాకు.